చెప్పు హ్యాపీ దసరా. Yes. What is your name? What is your name? Astya. Amma name? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి దసరా వ్లాగ్. సో అందరికీ హ్యాపీ దసరా. సో నవరాత్రులు అన్నీ బాగా జరిగాయి. అండ్ దసరా రోజు అన్నమాట ఇది. మార్నింగ్ నేను పూజ చేసుకుంటున్నాము. ఇంకా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుని డే అంతా స్కెడ్యూల్స్ ఉన్నాయి. టెంపుల్ వెళ్ళాలి. అట్లాంటాలో ఒక బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి అండ్ అన్ని దేవుళ్ళతో. సో అక్కడికి వెళ్ళాలి అండ్ డౌన్ టౌన్ వెళ్ళాలి. అండ్ దట్టు రావణ దహన ఉంది. సో ఎక్కువగా ఫుడ్ అదంతా ఏం పెట్టుకోవట్లేదు, సింపుల్గా పులిహోర లాంటివి చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ చెప్పు, అందరికీ హ్యాపీ దసరా. హ్యాపీ దసరా చెప్పమ్మా, చెప్పు. అందరికీ హ్యాపీ దసరా చెప్పు. చెప్పు, చెప్పాలి, చెప్పాలి, చెప్పు. తినడం ఆపేసి హ్యాపీ దసరా. గుడ్ బాయ్. చెప్పు చెప్పు చెప్పు. హ్యాపీ దసరా చెప్పు. హ్యాపీ హ్యాపీ చెప్పురా. హ్యాపీ గుడ్ బాయ్ కదా. ఆగా సేజ్ గుడ్ బాయ్ రైట్. హ్యాపీ చెప్పు. హ్యాపీ దసరా. మంచిగా చెప్పాలి. నమస్తే చెప్పి నమస్తే చెప్పి చెప్పాలి. ఓకేనా? ఇట్లా నమస్తే, నమస్కారం పెట్టు. నమస్కారం ఎట్లా పెడతావు? ఇట్లా 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 రెండు చేతులు జోడియాలి. నమస్కారం పెట్టు ఇట్లా. హ్యాపీ హ్యాపీ దసరా. ఎస్, హ్యాపీ దసరా. ఎస్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? ఆస్త్య. అమ్మ నేమ్? అమ్మ నేమ్ నువ్వు చెప్పొద్దు. అమ్మ నేమ్ చెప్పు. ఈమని చెప్పు. మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నువ్వు కూడా చెప్పాలి. మొత్తం తినడమే ఉంది, మాట్లాడాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అవర్ ఛానల్. ఛానల్ ఏంటి? ఎక్స్ప్లోర్ విత్ హిమని. ఎస్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చెప్పు. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ. ఎస్, బాయ్. సో ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ద మోస్ట్ బిగ్గెస్ట్ అట్లాంటాలో హిందూ టెంపుల్ అన్నమాట. సో చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఒక సంగీ టెంపుల్ అలాంటి వైబ్స్ వచ్చాయి. అండ్ చాలా సూపర్గా ఉంది. ఇక్కడ కూడా అదే పదే పదే చెప్తాను కదా, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మనం పాటించాల్సిన అన్నీ ఇక్కడ కూడా చేస్తున్నామంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను అసలు ఇండియాలోనే ఉన్నానా, యుఎస్లో ఉన్నానా అని ఫీలింగ్ వస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ. ముందు అన్నీ అవైలబుల్ ఉండకపోతుండే, ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇండియాలో ఉన్నా, యుఎస్లో ఉన్నా ఒకటే ఒక ఫ్యామిలీని మిస్ అవ్వడం తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు. పండగ అంటేనే ట్రెడిషనల్ వైబ్స్ అన్నట్టు. ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అండ్ పండగ వైబ్స్. లైక్ టెంపుల్కి వస్తే ఆ పండగ వైబ్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ టెంపుల్కి వస్తే ఎంత పీస్నెస్గా ఉంటుందో, మైండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో హ్యాపీ అనిపించింది. లైక్ ఆ కన్స్ట్రక్షన్ కావచ్చు అదంతా సూపర్ అనిపించింది టెంపుల్. ఫస్ట్ టైం రావడం నేను. ఇందులో వెంకటేశ్వర స్వామి అండ్ శివాలయం ఉంది.
అండ్ అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి, చాలా రకాల దేవుళ్ళు. అండ్ చాలా సూపర్గా ఉంది. ఎప్పుడైనా మీరు కూడా నియర్ బై అట్లాంటా ఉన్నా విజిట్ చేయండి తప్పకుండా. ఇందాక చెప్పినట్టు సంగీ టెంపుల్ వైబ్స్ వచ్చాయి అని చెప్పాను. మీకు కూడా ఎంతమందికి ఇలా సంగీ టెంపుల్లా అనిపిస్తుందో చెప్పండి. అండ్ నా మైండ్ సెట్కి ఎవరెవరు రిలేట్ అవుతారో చూద్దాం. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను వచ్చేసరికి హోమం చేస్తున్నారు. ఆ హోమం స్మెల్ ఎంత బాగుంటుందో కదా, అంతా సూపర్ అనిపించింది. అండ్ దాని తర్వాత టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ చాలాసేపు స్వామివారిది అర్చన అండ్ అదంతా చాలాసేపు పూజ చేస్తారు. గంట సేపు అయితే పూజ చేసాం, గంట సేపు టెంపుల్లోనే ఉన్నాము. ఫస్ట్ శివాలయం దర్శనం చేసుకున్నాము. ఇది శివాలయం. మేము వచ్చేసరికి క్రౌడ్ ఉంది. అండ్ దట్టు ఎంత బాగా డెకరేట్ చేశారు టెంపుల్ని, బొమ్మల కొలువు అవన్నీ ఉన్నాయి. ఒకసారి టెంపుల్ మొత్తం చూసేయండి. దాని తర్వాత స్వామివారి టెంపుల్కి కూడా వెళ్ళి అండ్ దర్శనం చేసుకున్నాము. పక్కనే ఉంది. సో చాలాసేపు, ఒక గంట సేపు అక్కడే ఉన్నాము. అర్చన అదంతా జరిగింది. చాలా క్రౌడ్ ఉండే అండ్ పెద్ద క్యూ కూడా ఉండే. దాని తర్వాత దర్శనం చేసుకొని మేమైతే కిందికి వచ్చేసాము పార్కింగ్ స్లాట్లకి. అదే ప్రసాదం తెచ్చుకున్నాం కదా మేము. అక్కడ కూడా క్యాఫ్టేరియా ఉంది, వాళ్ళు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక అక్కడ కూడా తినొచ్చు. లైక్ ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ ఫుడ్ పెడతారు కదా, ఫుడ్ అలా పెట్టారు. సో మేము తెచ్చుకున్నాం కాబట్టి మేము అక్కడే లైక్ నియర్ బై క్యాఫ్టేరియా ఉంటే ఇంకా అక్కడ తినేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా మేము డౌన్ టౌన్ ప్లాన్ ఉంది. డౌన్ టౌన్కి వెళ్ళి ఇంకా అక్కడ ఒకటి ఒలింపిక్ పార్క్ సంథింగ్, నాకు కన్ఫర్మ్గా నేమ్ తెలీదు, అక్కడికని చెప్పి స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయ్యాం కానీ ఆ డౌన్ టౌన్ క్రౌడ్కి మాకు అసలు పార్కింగ్ స్లాట్స్ కూడా దొరకలేవు. బట్ మీకైతే ఒకసారి తిప్పి చూపిస్తాను. సో మేము ఆగలేకపోయాం అన్నట్టు చాలాసేపు, గంట సేపు ఇందులోనే తిరిగి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట ఇంటికి. సో ఇది ఒక్కసారి డౌన్ టౌన్ వ్యూ అంతా చూసేయండి. మాకు ఇంకా పార్కింగ్ ఎక్కడ అవైలబుల్ లేకుండే అండ్ లాంగ్ వీకెండ్ దట్టు. సో ఎందుకని చెప్పి ఇంకెందుకులే రిస్క్లు అని చెప్పి రిటర్న్ అయిపోయాము. అప్పటికే మాకు ఈవినింగ్ కూడా అయ్యింది. అండ్ దట్టు మళ్ళీ మేము ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి రావణాసురుడి దహనానికి వెళ్ళాలి. సో ఇది కూడా మా ప్లాన్లో ఉండింది. సో ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అన్నమాట. లవ్ యూ చెప్పు. ఎస్, గుడ్ జాబ్ కదా. స్ట్రీట్ ఇది ఎంత స్ట్రీట్ ఫుడ్ ఇదంతా ఎంత బాగుంది. యా స్ట్రీట్ అసలు ఎప్పుడు చూడలే ఇలా కదా. We saw Halloween. We decorate in house. Where? Right here only, in back side. Okay. We also saw Agastya. ఇక్కడైతే రావణ్ దహన్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చూసారా హ్యాలోవిన్ డెకర్ ఎలా చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు హ్యాలోవిన్ సెలబ్రేషన్, మనకేమో దసరా దీపావళి సెలబ్రేషన్స్ అన్నీ ఒకేసారి ఉన్నాయన్నమాట. సో ఇది వాళ్ళు అలా డెకరేట్ చేసుకుంటారు. అన్ని హౌసెస్ అలా డిఫరెంట్గా స్కేరీగా లైక్ డెకరేట్ చేసుకొని పెట్టారు. నాకు ఇంకెవరి పద్ధతులు వాళ్ళవి, మన సాంప్రదాయాలు మనవి, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళవి. ఇంక ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాము. ఎంత క్రౌడ్ ఉంటుంది అంటే ఒకసారికి అసలు ఇండియా హవా ఇంత ఉందా యూఎస్లో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి జనాలను చూసి. మనం ఎక్కడైనా అసలు ఏది దేనికి తగ్గం కదా అని అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ టెంపుల్ అయితే ఎంత బాగుంది. కృష్ణ టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్గా అనిపించింది.
అండ్ లోపలైతే దర్శనం చేసేసుకొని అండ్ రావణ దహన్కి అయితే వెళ్ళిపోతాము. అసలు రాముడు, సీత అండ్ కృష్ణ అండ్ రాధ అండ్ దట్టు ఇక్కడ ఒక బాబా ఉన్నారు. ఆ బాబా ఆ స్వామీజీ ఎంత రియలిస్టిక్గా ఉన్నారు అంటే అసలు దూరం నుంచి చూస్తే రియల్గా కూర్చున్నాడేమో. ఓసారికి నాకే అనిపించింది, నేనే టచ్ చేసి మరీ చూసి ఇది ఒక స్టాచ్యూ అని చెప్పి, ఒక ఐడల్ అని చెప్పి అట్లా ఫిక్స్ అయ్యా. లేదంటే చూడండి ఆ నరాలు అండ్ ఆ వాచ్ ప్రతి ఒక్కటి పెట్టుకొని కూర్చున్నట్టే ఉంది. చూస్తుంటే మనల్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో రియలిస్టిక్. అండ్ ఇక్కడ భక్తుడు అనుకుంటా, లైక్ కృష్ణ భక్తుడు అనుకుంటా. సో అది. అండ్ ఇక్కడైతే రావణ దహన్కి ఎంత క్రౌడ్ ఉందో చూసారా, అసలు ఫుల్ క్రౌడ్. సో ఇలా హ్యాపీ అనిపించింది అండ్ ఒక పవర్ వచ్చినట్టు అనిపించింది జై శ్రీరామ్ చెప్తూ. అండ్ ఇదే కాకుండా చూసామా వచ్చామా కాకుండా ఇదే మోరల్ మన పిల్లలకు కనుక చెప్తే మంచి చెడు గురించి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.